సార్ నమస్తే సార్. ఇప్పుడు మీ ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో పెట్టి మేము ఇవాళ నైట్ టీవీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అనేది మినీ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈ పరిస్థితిలో నియోజకవర్గంలో యువజన అధ్యక్షులుగా ఉన్న మీరు, పట్టణ యువజన అధ్యక్షులుగా ఉన్న మీరు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ పరంగా ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది సార్ తెలుగు నియోజకవర్గంలో. గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశాన్ని ఓడిస్తూనే వచ్చాం. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాం గత 10 సంవత్సరాల క్రితం. అప్పుడు తెలుగుదేశాన్ని ఓడించాం. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 2014లో ఓడించాం తెలుగుదేశాన్ని, 2019లో ఓడించాం, 24లో ఓడిస్తాం. తిరువూరు గడ్డ వైఎస్ఆర్సీపీ అటెండ్. ఇది ఎంతమంది వచ్చినా ఏం చేసినా కానీ తిరువూరు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా సపోర్టివ్గా ఉంటారు. రేపు 24 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తిరువూరు గడ్డ మీద గెలుస్తుంది అని సురేష్ గారు చెప్తున్నారా? 100% అండి. 40,000 మెజార్టీ పైన గెలుస్తాం. రాసి పెట్టుకోండి. 40,000 మెజార్టీ పైన గెలుస్తాం. 40,000 మెజార్టీ పైన వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలవబోతుంది. 100%. ఇదే అయితే జాకీ గారు మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఉన్నారు మీరు. నియోజకవర్గంలో మైనార్టీల ఓటింగ్ శాతము వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందా అంటే ఏం చెప్తారు? 100% వైఎస్ఆర్సీపీ మైనార్టీ మొత్తం సైడ్ అండి. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. దగ్గర 2004 నుంచి చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ మీరు ఏ విధంగా ఆలోచించినా కూడా ప్రతి ఇంటికి మైనార్టీ ఇంటికి వెళ్ళినా కూడా వైసీపీకి ఓటేస్తారు తప్ప టీడీపీ అనే మాట లేదు. నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి కుటుంబానికి అంటే లబ్ధిదారుడికి అందినయా అంటే మీరేం చెప్తారు? 100% అందినాయండి లబ్ధిదారులు. అందకుండా అయితే లేవు. అప్పుడు మన జన్మభూమి కంపెనీ చూసాం తెలుగుదేశం గవర్నమెంట్లో. ప్రతి ఏదైనా కావాలంటే జన్మభూమి కంపెనీలో ఉన్న సభ్యులకి ఎంతో కొంత ఇస్తే వాళ్ళకి శాంక్షన్ చేసేవాళ్ళు తప్ప నిజమైన లబ్ధిదారుడికి ఏ స్కీమ్ కూడా అందలేదు. అది వాళ్ళకి ఆత్మపరిచయం చేసుకుంటే చాలు. మనం కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పుకోవాలంటే 2014 నుంచి 2019 వరకు చిన్న కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు దోచుకుని తిన్న ప్రభుత్వం ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. మనం చూస్తూనే ఉన్నాం. జన్మభూమి కమిటీలని, నీరు చెట్టు అని రీసెంట్గా మనం చెప్పుకోవాలంటే ఆ జన్మభూమి కమిటీలో ఎన్ని కోట్లు వసూలు చేశారో, ప్రజలకి ఎంత ఇచ్చేశారో ప్రజలకి సాక్ష్యాధారాలతో మేము చెప్పగలం. ఒక నాయకుడు వెళ్ళి మా కుర్రోడికి లోన్ ఇప్పిమంటే ఆ కుర్రోడు ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు మా టీడీపీ జెండా వేసుకుంటే మీ కుర్రోడికి లోన్ ఇప్పించే స్థితికి తీసుకొచ్చారు తెలుగుదేశం నాయకులు. అది ఈరోజు వైఎస్ఆర్ మా పార్టీలో తెలుగుదేశం మాకంటే వైసీపీ కార్యకర్తల కంటే లబ్ధిదారులు తెలుగుదేశం కార్యకర్తల లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు. మేము చూస్తూనే ఉన్నాం. మేము ఈ రోజు కూడా మా కార్యకర్తలు మా లబ్ధిదారుల కన్నా పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంక్షేమ పథకం అందింది అని చెప్పి సురేష్ గారు అంటున్నారా మీరు? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్ గారి ధ్యేయం ఒకటేనే. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా అతను లబ్ధిదారుడు అర్హుడు అయితే చాలు. అదే ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. వాలంటీర్తో సీఎం. అక్కడ వార్డ్ కౌన్సిలర్ చెప్పాల్సిన పని లేదు, మున్సిపల్ చైర్మన్ చెప్పాల్సిన పని లేదు, లేకపోతే గ్రామంలో సర్పంచ్ చెప్పాల్సిన పని లేదు. అతనికి అర్హత ఉందా లేదా? రెండు సార్లు వైఎస్ఆర్సీపీ గెలుపు జరిగింది. మూడోసారి స్వామిదాస్ గారు ఇప్పుడు బరిలో ఉన్నారు. హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందంటారా? 100% కొడతాం. డెఫినెట్గా కొడతాం. తిరువూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం అంతే. తిరువూరు నియోజకవర్గానికి వచ్చే వరకు ఇప్పుడున్న స్వామిదాస్ గారు మరి ఉన్న క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కానీ నియోజకవర్గ నాయకులు కానీ నన్ను ఎదుర్కొనే దమ్ము లేదు అని చెప్పి టీడీపీ అభ్యర్థి కొలిక్పూడి శ్రీనివాస్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? యాక్చువల్గా అది అసలు తెలుగు కొలిక్పూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి మాకు అభ్యర్థిగా లెక్కేసుకోవటం. అతనేదో అమరావతి గారిలో చేశాడు కాబట్టి ఆ రుచుకులు ఉన్నాయి అక్కడ ఫైనాన్షియల్గా రుచుకులు. చంద్రబాబు నాయుడు పేరు బయట పెడతాడనే ఉద్దేశంతో యాదవ్ రావు పూనీలు అని చెప్పి తిరువురు పడేశాడు. ఊరు వేసి అని చెప్పి మేము పంపించాడు.
మాకు అసలు అభ్యర్థే కాదండి. తిరువూరు నియోజకవర్గంలో గెలిచేది మేమే అని చెప్పి టీడీపీ అంటుంది కదా, దీనికి మీరేం చెప్తారు? హాస్యాస్పదం సార్, 100% హాస్యాస్పదం. ఇంకో విషయం ఏంటంటే తిరువూరు నియోజకవర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం. అభ్యర్థి ఎవరైనా కావాలి. చిన్నది గారు వచ్చారు లాస్ట్ టైం, ఆశీర్వదించారు, బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. అలాగే ఇప్పుడు సోమరాజు గారిని పంపించారు, బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తారు. ఒక్కటే చెప్తున్నా సార్, తిరువూరు నియోజకవర్గంలో మాకు సరిపడా ఇది మమ్మల్ని ఎదుర్కొనే వ్యక్తి అయితే లేరండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే వ్యక్తి అయితే తిరువూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే వ్యక్తి లేడు అని చెప్పి మీరు చెప్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలోనే నేను ఛాలెంజ్ చేస్తే ఎదుర్కొనే దమ్ము లేకుండా నన్ను అరెస్ట్ చేయించారు, హౌస్ అరెస్ట్ చేయించారు అని చెప్పి కొలిపూడి శ్రీనివాస్ గారు అంటున్నారు. రజా గారు మీరేం చెప్తారు? జాఫర్ గారు ఛాలెంజ్గా చేశాడని చెప్పి ఆయన అన్నాడు. ఆ రోజు హౌస్ అరెస్ట్ చేశాడు. వాడు ఒక దద్దమ్మ. ఇప్పుడు చెప్తున్నానండి, అది ఆయన ఒక దద్దమ్మ. నిజంగా మా నాయకుడు నల్లగడ్డ స్వామిదాస్ గారు ఆ రోజు కనుక మమ్మల్ని అతని యొక్క సిద్ధాంతం ప్రకారం మనం దేనికి ముందుకు వెళ్ళకూడదు, ఎందుకని చెప్పేసి మనం శాంతియుతంగానే మనం చూద్దాం, ఏ కుర్రాలను కూడా ఎవరు ఏం మాట్లాడద్దు, చట్టం తన పని దాన్ని తీసుకెళ్ళితే మీరేం చేయొద్దు అని చెప్పేసి మా నాయకుడు చెప్పడం వల్ల మేము ఆగాం తప్ప, నిజంగా చెప్పాలంటే మా నాయకుడు ఒక శైలి అంటే కనుక కొలికపూడి శ్రీనివాస్ అలియాస్ కర్రీ శ్రీను అనే వ్యక్తిని ఇక్కడ తిరువూరు నుంచి పరిగెత్తించి కొట్టేవాడు. గ్యారెంటీ అది.